ఒరేయ్ నాయనా నాకు గతంలో నిన్న ఏ మాటకి ఆ మాట మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన అన్నారు గతంలో అట్లా పోతా పోతా అరే 2 కట్టల యూరియా తీసుకురా అంటే అని చెప్తే ఎవడో ఒకడు తెచ్చి ఇంటి దగ్గర పడేసే పరిస్థితి ఉండేది గతంలో. కానీ మొన్న చూసాం మనం గత సీజన్‌లో యూరియాల కోసం యుద్ధాలే జరిగినాయి. రోజుల తరబడి, గంటల తరబడి లైన్‌లో నుంచున్నారు జనం. చాలా తీవ్ర అవస్థలు పడ్డారు. ఎంటైర్ తెలంగాణ మనం ఈ పరిస్థితి చూసాం. సో మరి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ అంటే రాబోయే ఇప్పుడు యాసంగి కోసం కానీ ఈ పంటల కోసం వేసే ఇప్పుడు యూరియా కోసం మరేమన్నా మీరు చర్యలు తీసుకున్నారా? సరే ఒకసారి తప్పు జరిగిద్ది, ఎక్కడైనా కాదంటలేదు మేము. గతంలో మరి కేంద్రం నుంచి రావటం ఆలస్యం అయిందనో లేకపోతే ఇంకా ఏదైనా కారణాలతో కొంత ఆలస్యం జరిగి ఉండుండొచ్చు, కాదంటల్లా. కానీ మీరు దాని నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? ఏమన్నా అప్డేట్ కావాలి కదా. ఇప్పుడు ఏదో యాప్ ద్వారా యూరియా కొనుగోలు గురించి చెప్తున్నారు. ఎవరికి వచ్చిన యాప్ ఇది? ఎవరికి అవసరమైన యాప్ ఇది? యూరియా బస్తాలు కొనిచ్చడానికి తీసుకెళ్ళడానికి యాప్ ఎందుకు? ఈ రోజుల్లో మన తెలంగాణలో గ్రామాల్లో, పల్లెల్లో దాదాపు ఒక 30-40% మంది పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ పిల్లలందరూ అమెరికాలోనో హైదరాబాద్లోనో ఉంటారండి. వీళ్ళు అక్కడ గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు. దాదాపు అన్ని తెలంగాణ జిల్లాల్లో అదే పరిస్థితి నెలకొని ఉంది. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర చిన్న ఫోన్లు ఉంటాయి, జియో ఫోన్లు అని కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఆండ్రాయిడ్ కాదు, ఆ ఫోన్స్ టచ్ ఫోన్లు కాదు, మామూలుగా మన పాత రోజుల్లో కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళని చూసారా, అట్లాంటి ఫోన్లు చాలామంది దగ్గర ఉన్నాయన్నమాట. అవే వాడుతున్నారు వాళ్ళు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఒకవేళ టచ్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు వాడతాం. వాళ్ళ పిల్లలు నేర్పుంటారు, నాన్న నీకు ఫోన్ వస్తే ఇట్లా ఫోన్ చేయి, దీని ఇట్లా గ్రీన్ ఇట్లా లాగాలి, పచ్చది ఇట్లా లాగాలి, ఇట్లా నేర్పుంటారు. లేకపోతే ఇట్లా ఫోన్ చేయాలి నేర్పుంటారు. అంతవరకే వాళ్ళకి తెలుసు. యాప్లు ఇన్స్టాల్ చేసుకొని యాప్ల్లో యూరియా బుక్ చేసుకొని యూరియా స్టాక్ ఉందో లేదో చూసుకోవాలని ఇదంతా ఎవరికి తెలుసండి? ఈ మధ్యలో ఆడఈడ ఈ సైబర్ నేరగాళ్ళు జరుగుతారు మధ్యలో. అట్లా వాళ్ళు ఏమైనా చేసి వీటిని హ్యాక్ చేసి ఆయనతో వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పోగొడితే తలాతోక ఉండాలి కదా. యూరియా అనేది చాలా చిన్న విషయం. అది ఇంత యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. గ్రామాల్లో వాళ్ళకి పాపం ఏం తెలుసు, వాళ్ళకి యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ వాళ్ళకి తెలియదు కదా. కనీసం మీరు యూరియా కూడా ఇవ్వలేని స్థితిలో ఉందా మన రాష్ట్ర ప్రభుత్వం? ప్రజలు తీవ్రమైన అసహనంతో ఉన్నారండి. మొన్న ఏదో సర్పంచ్ ఎన్నికల్లో మీకు ఒక 70%, దాదాపుగా 66.4% ఆన్ యావరేజ్గా 70% వేసుకోండి. మీకు 70% సీట్లు వచ్చినంత మాత్రాన మీరేదో ఇరగ తీసుకొని పరిపాలన చేస్తున్నట్టు కాదు. మీరేమి ఆ టైంలో ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు చూడరు. కొంత లోకల్గా ఉన్న అభివృద్ధి మొహం చూసి ఓటేస్తారు. కొంత డబ్బు ప్రభావితం చేసినాయి. కానీ యూరియా పాపం మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది సార్, గుర్తుపెట్టుకోండి.